హలో నమస్తే, వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం ఎన్నోసార్లు చెప్పుకొని ఉంటాం, ఆంధ్రప్రదేశ్లో దేని మీదనైనా రాజకీయం చేయొచ్చు, అసలు కాదేది రాజకీయానికి అనర్హమని అందుకే అంటాం. అంటే ఏపీలో రాజకీయ పార్టీలు అంతలా దిగజారిపోయాయి. ఎల్లప్పుడూ అధికారంలో ఉండాలనే ఆంక్షలతో ఎలాంటి దరిద్రమైన రాజకీయం చేస్తారు. అందులో కుల రాజకీయాలకు ఏపీ పెట్టింది పేరు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. భారతదేశంలోనే కుల రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర. అలాంటి ఆంధ్రాలో ఇప్పుడు మత రాజకీయాలు మొదలుపెట్టారు. మతం ద్వారా రాజకీయంగా పైకి రావాలని పార్టీలు చూస్తున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ఏదీ లేదు, అన్నీ అదే పనిలో ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా మత రాజకీయాల గురించి మాట్లాడుకోవడానికి రెండు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఒకటి పాస్టర్ ప్రవీణ్ మరణం, రెండు కేంద్రం తీసుకొచ్చిన కోటా వక్ఫ్ బోర్డు చట్టం. మరి ఈ రెండు అంశాల మీద మత రాజకీయం ఎలా జరుగుతోంది, దీనివల్ల ఎవరికి ఏం ఒరుగుతుంది, ఈ మత రాజకీయం వల్ల వైసీపీకి ఏమైనా లబ్ధి జరుగుతుందా, కూటమికి అందులోనూ టీడీపీకి ఏమైనా నష్టం జరుగుతుందా అనేది క్లారిటీగా చెప్పుకుందాం. పాస్టర్ ప్రవీణ్ మరణం, వక్ఫ్ బిల్లు, ఈ రెండు అంశాల్లో రెండు మతాలు ఉన్నాయి. ఒకటి క్రిస్టియానిటీ, రెండు ముస్లిం. అయితే ఈ మత రాజకీయం మొదలుపెట్టింది వైసీపీనే, అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాత్రం చేయకపోతే రాజకీయంగా మనుగడ కష్టం. మొదటిది పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి మాట్లాడుకుందాం. ఆయన బైక్ ప్రమాదంలో మరణించారని వార్తలు వచ్చాయి. సరే, బైక్ ప్రమాదం అంటే ఎవరికీ సంబంధం లేనిది, కానీ అసలు విషయం ఇక్కడే మొదలైంది. ప్రవీణ్ క్రిస్టియన్, అందులోనూ పాస్టర్. అందుకే ఆయన్ని కావాలని చంపేశారని ఒక వర్గం ప్రచారం మొదలుపెట్టింది. ఆ ప్రచారంలో వైసీపీ పెట్రోల్ పోసింది. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ సంఘాలు ప్రవీణ్ది ప్రమాదం కాదని, హత్య అని ఆందోళనలు చేశాయి. మధ్యలో హర్షకుమార్ లాంటి వారు ప్రవీణ్ని చంపేశారని హడావిడి చేశారు. ఈ హత్యని ప్రభుత్వంపై తోసేసే ప్రయత్నం చేశారు. ఇక పూర్తిగా దీన్ని క్రిస్టియన్ వర్గాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి యాంటీగా మార్చే కార్యక్రమం చేశారు. వైసీపీ లీడ్ రోల్ తీసుకుంది. అంటే క్రిస్టియన్ వర్గం ఓట్లు కూటమికి దూరం కావాలనేది ప్లాన్. అసలు ఎన్నికలు లేవు, అయినా ఏదో ఒక రాజకీయం చేయాలి కాబట్టి వైసీపీ అదే పనిలో ఉంది. ఇక్కడ టీడీపీ, జనసేనలు సైతం ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని రుజువు చేసే పనిలో పడ్డాయి. ఆయన బైక్ పై ప్రయాణానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పైగా ఆయన మద్యం తాగి బైక్ నడిపారని దానికి సంబంధించిన వీడియోలు వదిలారు. ఇంకా పాస్టర్ ప్రవీణ్ క్యారెక్టర్ తక్కువ చేసేలా టీడీపీ వర్గాలు చేశాయి. దీనిపై అందరూ డిబేట్లు పెట్టారు. ఎవరి వర్షన్ వారిది. ప్రవీణ్ కు సంబంధించి ప్రభుత్వం సైతం విచారణ చేయిస్తుంది. అటు ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని ప్రకటన విడుదల చేశారు. సరే, మొత్తం మీద తీసుకుంటే పాస్టర్ ప్రవీణ్ మరణంలో వైసీపీ చేసిన రాజకీయం ఏంటంటే టీడీపీ, జనసేనపై క్రిస్టియన్ వర్గాలు కోపం పెంచుకోవడం. అది ఎంతవరకు సక్సెస్ అయిందో మనం చెప్పలేం, కానీ ఇలాంటి దిక్కుమాలిన రాజకీయం జరపడం ఖండించాల్సిన విషయమే. ఇక వక్ఫ్ బోర్డు బిల్లు, కేంద్రం తాజాగా వక్ఫ్ బోర్డులో కొన్ని సవరణలు చేసింది. ఈ బోర్డులో ముస్లిం కాని వ్యక్తి ఒకరు ఉంటారని, అలాగే ప్రభుత్వం తరపున ఒక అధికారి ఉంటారని సవరణ చేసింది. అలాగే వక్ఫ్ భూములు దుర్వినియోగం కాకూడదని చట్టం చేసింది. దాన్ని పార్లమెంటులో ఆమోదించుకుంది. మరి ఇందులో రాజకీయం ఏంటని డౌట్ రావచ్చు. అక్కడికే వద్దాం. అసలే ఏపీ నేతలు దేన్నైనా రాజకీయం చేయడంలో దిట్ట, అందుకే ఇది వదలలేదు. ఈ వక్ఫ్ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వగా వైసీపీ వ్యతిరేకించింది. ఇక్కడే వైసీపీ కొత్త ప్రచారం మొదలుపెట్టింది. అదిగో టీడీపీ, జనసేన ముస్లింలను మోసం చేశాయి, వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చాయని చెబుతోంది. అసలు వక్ఫ్ బిల్లు ముస్లింలకు లాభమా, నష్టమా అనేది చెప్పకుండా రాజకీయం మొదలుపెట్టింది. అసలు ఇందులో పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు వక్ఫ్ పరిధిలో ఉండే భూములు దుర్వినియోగం అవ్వడమో, అన్యాక్రాంత అవ్వడమో జరిగేవి. అందులో అక్రమాలు కూడా జరిగేవి. అలాంటి జరగకుండా కేంద్రం వక్ఫ్ సవరణ చేసింది. ఇది ఒక రకంగా మంచిదే. కానీ వక్ఫ్లో ముస్లిం కాని వ్యక్తిని సభ్యుడిగా పెట్టడం, ప్రభుత్వ అధికారిని పెట్టడానికి ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నారు. దీని ద్వారా కేంద్రం వక్ఫ్ భూములను ఆక్రమించుకోవాలని చూస్తుందని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ అంశాలను కేంద్రం పరిగణలోకి తీసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ప్రతిపక్షాలు కోరితే సరిపోదు. అటు బీజేపీ కూడా రాజకీయం కోణం లేకుండా ఏదీ చేయదు. ఎలాగో దేశంలో మెజారిటీ ముస్లింలు బీజేపీ వ్యతిరేకం కాబట్టి ఈ బిల్లు చేయడం వల్ల తమకు పోయేది ఏమీ లేదని అనుకున్నారు. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి వక్ఫ్ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వడాన్ని వైసీపీ రాజకీయంగా వాడేస్తుంది. దీని ద్వారా ముస్లింలు పూర్తిగా టీడీపీ, జనసేనకు దూరం అవ్వాలనేది వైసీపీ కాన్సెప్ట్.
అంటే అటు క్రిస్టియన్ ఇటు ముస్లింలు పూర్తిగా తమ వైపే ఉండాలి. టీడీపీ జనసేనకు దూరం అవ్వాలి. ఇదే వైసీపీ రాజకీయం. దాన్ని టీడీపీ జనసేన తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ విషయాల్లో మెజారిటీ క్రిస్టియన్లు ముస్లింలు టీడీపీ జనసేనకు దూరం అయ్యేలాగానే ఉన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.